ఈరోజు నేనైతే అటుకుల పులిహోర చేస్తున్నానండి. దానికోసం నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నాను. కొంచెం లావుగానే ఉంటాయండి అటుకులు. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ బాగా కడిగి ఆ వాటర్ అన్నీ పాడపోసేస్తే సరిపోతుందండి. వాటర్లో నానక్కర్లేదు. ఎక్కువసేపు కనుక వాటర్లో నానపెట్టామంటే మనకు అది బాగా మెత్తగా అయిపోయి తర్వాత తినేటప్పుడు పొడి పొడిగా రాదనమాట. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ అందులో వేసుకోవాలి. ఉల్లిపాయ అనేది మనకి కొంచెం బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి. వేసిన వెంబటే టమాటా వేసామంటే మనకు ఆ ఉల్లిపాయ అనేది అంత ఫ్రై అవ్వకపోతే మంచిగా అనిపించదు. ఇలా కొంచెం సేపు ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకటే సరిపోతుందండి. దీనికి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ టమాటా కొంచెం బాగా సాఫ్ట్గా మెత్తగా అయిన తర్వాత అందులోనే కొంచెం ఉప్పు, పసుపు, కారం అవసరం లేదు. ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాను కాబట్టి సరిపోతుంది. మీకు కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం నేను ముందుగా వేయించి పెట్టుకున్నాను కాబట్టి చివరిలో వేసుకుంటున్నాను వేరుశనగపప్పు. అది కూడా అందులో ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారా, ఇలా పక్కన వాటర్ ఉప్పేసిన తర్వాత ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇది ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కలిపి మూత పెట్టేసామంటే అయిపోతుందండి. లాస్ట్లో ఒక్కసారిగా మనము తీసి నిమ్మకాయ, కొత్తిమీర అనేది కొంచెం పిండుకుంటే చాలా బాగుంటుందండి. నిమ్మకాయ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. అదే మెయిన్ దీనికి ఉండే టేస్ట్ అండి. థ్యాంక్ యూ.